మందిని మాత్రమే తీసుకున్నాం. మా యొక్క నల్లవెల్లి మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లో 30 మంది రైతులను తీసుకొని వాళ్ళకు ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి రైతులను తీసుకొని మేము నేచురల్గా అంటే మీరు ఏ విధమైన కెమికల్ వాడకూడదు అక్కడ. రవి అనేది ఒక అతను ఉంటాడు. అతను ఒక మా దగ్గర ఉన్న దొర వాళ్ళ దగ్గర వాళ్ళ భూమిని కౌలు తీసుకొని పనిచేస్తూ ఉంటాడు. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ కెమికల్ మందు లేకుండా, ఈ పెస్టిసైడ్ లేకుండా, ఎరువులు లేకుండా ఆవు పేడతో పాటు సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పేసి మేము ఒక 10 మంది రైతులకు చెప్పడం జరిగింది. మొత్తం 30 మంది సెలెక్ట్ చేసుకున్నాము. 30 మందిలో 10 మంది ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత ఆ రైతులతో మేము మమేకమై పనిచేస్తున్న క్రమంలో ఈ సేంద్రీయ వ్యవసాయంలో అంటే ఈ మొత్తం ఇక నేచురల్గా ఏముంటుంది, ఇక ఎలాంటి కెమికల్ లేదు. అలాంటి అగ్రికల్చర్ బేస్లో మేము నల్లబెల్లిలో ఒక 10 మంది రైతులతో చేస్తున్నాము. అది బాగా సక్సెస్ అయింది. దాని వైపుతో పాటు ఇంకో కొంతమంది రైతులు ఈ మధ్యలో రీసెంట్లీ సార్తో కూడా మేము ఒక జూమ్ కాల్ మీటింగ్ కూడా పెట్టించడం జరిగింది. వారికి సలహాలు సూచనలు కూడా ఇచ్చి రీసెంట్ ఒక 2-3 డేస్ బ్యాక్ అది కూడా మేము చేస్తున్నాము. అంటే ఆ రైతులతోటి ఈ ప్రాజెక్ట్ మేము లింకప్ చేసి చేయాలనేది ఆలోచనలో ఉన్నాము. దాంతోపాటు మేము ఈ చిల్డ్రన్స్ మీద హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా మేము పనిచేస్తున్నాము. అది హన్మకొండలో ఒక ఏరియాలో మేము ఇది తిమ్మాపూర్ ఆ ఏరియాలో తీసుకున్నాము. ఆ తిమ్మాపూర్లో ఉన్నటువంటి ఒక 15 మంది పిల్లల మీద మేము చాలా రెడ్ క్రాస్ సొసైటీ అనేది మీకు ఐడియా ఉంటుంది. రెడ్ క్రాస్లో కూడా నేను వన్ ఆఫ్ ద మెంబర్. వాళ్ళు ఎన్నినే మీద పనిచేస్తారు, రక్తహీనతలో పనిచేస్తారు. వాళ్ళ సపోర్ట్తో మేము కొంత ఈ అసంపర్తి మండలంలో అక్కడ ఒక 10-15 మంది పిల్లలకు కూడా మేము దానికి సంబంధించిన ఫుడ్ ఇవ్వడం కానీ, ఫీడింగ్ ఇవ్వడం కానీ ఆ విధంగా చేస్తూ అక్కడ ఇష్యూ అనేది మేము తగ్గించడం జరిగింది. దాంతోపాటు మేము వివిధ కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లో బయోడైవర్సిటీ కూడా చేయడం జరిగింది. ప్యాన్ ఇండియాలో 19 రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నాం బయోడైవర్సిటీ. ఆ విధంగా మాకు నెట్వర్క్ అనేది ఉంది. ఎన్జిఓ మిత్రులతో పాటు కొంత సోషల్ వాలంటరీ వాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ మాకు డోనర్స్ ఎవరు ఉన్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సిఎస్ఆర్ బ్యాంక్, ఎస్బీఐ వాళ్ళు ఉన్నారు. తర్వాత ముగ్గురు ఫైనాన్స్ వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది డోనర్స్తో మేము కలిసి పనిచేస్తున్నాం. దాంతో భాగంగా ఇప్పుడు ఈ ఎబీ హౌస్ సార్ వాళ్ళతో మేము టైఅప్ అయ్యాం. దాంతోపాటు మన ఎన్జిఓ మిత్రులను కూడా వారికి పరిచయం చేయాలి. దాంతోపాటు ఈ ప్రాసెస్లో ఉంది, ముందుకు నడిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉదయభాస్కర్ గారు మరి మీ అందరికీ ఎవరైనా మాట్లాడతారా సార్? పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీస్లో ఉంటాం. దాంట్లో స్వచ్ఛ భారత్ ఇప్పుడు కమ్యూనిటీ సోసైటీస్ వచ్చినాయి. ఆ విలేజ్ ఇప్పటికి ఉంటుంది. అంటే డ్రైనేజ్ వాటర్ అంతా ఒక దగ్గర స్టోరేజ్ అవుతుంది. దాంట్లో పెద్దది జేసీబీతో గుంతలు వేయించి దాంట్లో స్టెప్ బై స్టెప్ మెటీరియల్ వేయాలి. స్టోను, శాండ్ అవంతా కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారు మనకి. అది వేసి దాని చుట్టూ హౌస్ మార్కెట్ 90,000 ఉంది బిల్లు. 1 వీక్లోనే బిల్స్ వచ్చేస్తాయి మనకి డిఆర్డీఏ దగ్గర నుండి. అవి చాలా బాగున్నాయి. ఎవరైనా కట్టిస్తే మీ ఇంజనీర్